ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. హామీలు ఎప్పుడైతే నిలబెట్టుకోలేదో ప్రభుత్వం ఫెయిల్యూర్ కి ఖచ్చితంగా మనం ఒప్పుకున్నట్టుగానే ఆయన. సో 2 ఏళ్లలో ప్రజాపాలన పూర్తి స్థాయిలో నడుస్తుంది, అందుకే జూబ్లీహిల్స్ లో కూడా మేము గెలిచినామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బలంగా చెప్పుకుంటుంది. అంటే ఒక సీట్ లో గెలిచారు అంటే అక్కడ చేయాల్సిన విధంగా ఎన్నో చేసి గెలిచారు. సో అది వాళ్ళు ఏదో విధంగా గెలవాలని కోట్లు కుమ్మరిస్తే కాదు కదండి. గెలిచింది ఒక సీటు గెలిచేసామంటే దాన్ని మేము అభివృద్ధి అంటే ఎట్లా ఒప్పుకుంటారు? సో అది అభివృద్ధికి మేమే పెద్ద వేస్తున్నామంటే ఇప్పుడు మేము పెట్టిన ఈ ధర్నా ఇంత సక్సెస్ అవ్వడానికి ఇంత గట్టిగా అడుగుతున్నారు ప్రతి నాయకుడు. అలాంటప్పుడు దానికి సమాధానం చెప్పి మీరు దాని వివరణ ఇవ్వండి. కానీ 2 ఏళ్లలో మేము అధికారం బాటలు నడవడానికి కేంద్రంలో బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో సహకరిస్తారని చెప్పేసి బలంగా చెప్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు. బీజేపీ పార్టీ సహకరించకపోతే మీరు ఏ విధంగా సహకరించట్లేదో క్లియర్ ఇవ్వండి మాకు. బీజేపీ పార్టీతో అన్ని తీసుకునే ఫలితాలన్నీ తీసుకుంటారు, ఏం కావాలో పథకాలన్నీ ఇస్తారు. ఇప్పుడు 43 రూపీస్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే మేము ఇస్తున్నాం అని చెప్తున్నారు. మీ పర్సెంటేజ్ ఇంత ఉంటే ఇంత చెప్తున్నారు. సో ఎవరు ఇస్తున్నారు? మోడీ గారు చేస్తున్న దాన్ని చేయట్లేదు ఎట్లా అంటారు? చాలా ఉన్నాయి. మీరు అన్ని ఫెయిల్యూర్ అయిపోయారు కాబట్టి ఈ రోజు ఇంత ధర్నాకి ఇంత మంది తరలి వచ్చారు. వాళ్ళు ప్రధానంగా 42% రిజర్వేషన్ ఏదైతుందో 9th షెడ్యూల్ లో పెట్టట్లేదు బీజేపీ అని చెప్పేసి కూడా ప్రధానంగా ఒక ఆరోపణ చేస్తుంది. దాని గురించి ఏం చెప్తారు? లేదండి, ఖచ్చితంగా పెడతారు. పెట్టట్లేదు అనడానికి అట్లేం లేదు. వాళ్ళు ఏదో మాట్లాడితే ఏదో చెప్పేసి ఆరోపణలు కాదు. ప్రతిదీ ఒక టైం లిమిట్ ఉంటుంది, ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళాలి. వీళ్ళు పెట్టమనగానే పెట్టేసి చేసే కాదు, చేస్తారు. రిజర్వేషన్ లేకుండా ఉంటే బీజేపీ ఎప్పుడు కూడా చాలా పద్ధతిగా ఉండే పార్టీ అండి. కేంద్రంలో ఉన్న పార్టీ ఏదైతే ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఎన్ని విధాలుగా మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే కేంద్రంలో బీజేపీ ఉండబట్టే. అదే కాంగ్రెస్ ఉంటే ఈ పార్టీకి ఇలా ఉండం. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. బీజేపీ ఖచ్చితంగా మెల్లగా వెళ్తుంది, అన్ని చేస్తారు. తెలంగాణలో బీజేపీ గ్రోత్ ఇంకా ఉందంటారా? ఖచ్చితంగా ఉంది, ఇంకా చాలా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇంతమంది నాయకులతో పాటుగా ఇంత మహాధర్నా జరిగినప్పుడు ఇంతమంది కార్యకర్తలు వచ్చారంటే బీజేపీ లేకుండా వచ్చారా? ప్రజలు అనుకుని చాలా వరకు ప్రజా సమస్యల పైన బీజేపీ స్పందించట్లేదని చెప్తున్నారు. లేదండి, స్పందిస్తున్నాం. మేమందరం కనిపిస్తున్నాం కదా, మరి మేము బీజేపీ కదా. అంటే ప్రతి ఒక్కరు ఒక ప్లేస్ కి వెళ్తారు, వారు కుదరకపోవచ్చు, కానీ ఎందుకు స్పందించట్లేదు? స్పందిస్తున్నాం కదా, లేకపోతే మీరు ఎందుకు అడుగుతారు మమ్మల్ని?